సారు, ఇంకో విషయం, అమ్మగారి దగ్గర రాత్రి ఎవరూ ఉండొద్దు. ఆమెని ఒంటరిగానే ఉండనివ్వండి. అప్పిడిదా ఎవ్వరూ లేరని భయపడి బిగుసుకుపోయిన నరాలు రిలీఫ్ అవడానికి ప్రయత్నిస్తాయి. అవునా అండి? అదో ఛాన్స్ ఉందంట బాబు. అలా కూడా ప్రయత్నిద్దామని చెప్తున్నారు. అదిదా. అలాగే అండి, మీరు చెప్పినట్టే చేస్తాను. 24 గంటలు సేవలు చేపించుకుంటున్నావా? అందుకే ఇలా కట్ చేశాను. సరే, రెండో థెరపీ మొదలు పెడదామా మేడం? నేనింకా విశ్రాంతి తీసుకోలేదండి. రేపు మొదలు పెట్టొచ్చుగా? సరే. అమ్మా, నీకు జ్యూస్ తీసుకొస్తాను. ఏంటో అత్తయ్య, ఏం అర్థం కావడం లేదు. కానీ కొంచెం ఓర్చుకోండి. స్వామి, అమ్మను అలా చూడలేకపోతున్నాను. నిన్నింక నేను ఏది అడగను. నా తల్లి మావులు మనిషి అయ్యేలా చూడు స్వామి. అయ్యో బాబు, ఏం చేస్తున్నారు బాబు మీరు? ఎందుకు బాబు, ఎందుకు ఇలా చేస్తున్నారు? చూడండి గాయం ఎంత అయిందో. అమ్మగారు కోలుకుంటున్నారు కదా బాబు, మీరు ఇలాంటివి చేయకండి. నాకేమీ తెలియట్లేదు చామంతి. అమ్మ నార్మల్ అయ్యే వరకు నా మనసులో ఉండదు. బాబు, మీరు నమ్మకంతో ఉండండి. నాయరు అమ్మగారిని మామూలు మనిషిని చేస్తారు. మీరు భోంచేద్దురు రండి. లేదు చామంతి, అమ్మ తినకుండా నేనెలా తింటాను? అమ్మకు బాగా అయ్యేదాకా నేను ఉపవాసం ఉంటాను. నేనేమి తిన్ను, నాకే వద్దు. బాబు బాబు, ఈయనేమో ఆవిడ మీద ఇంత పిచ్చి ప్రేమ పెట్టుకుంటే, ఆవిడేమో ఈయనతో ఇలా ఆడుకుంటుంది. ఇప్పుడు ఒంటరిగానే ఉండేలా చేశాను కదా. దొరికిపోయే తప్పు చేస్తావు రమాదేవి. నిన్ను రెడ్ హ్యాండెడ్గా ప్రేమ్ బాబుకి పట్టిస్తాను. ఇక నా కళ్ళు నీ మీదే ఉంటాయి. అయ్యో అమ్మా, అయ్యో, నేనిక్కడ ఆకలితో మాడుతున్నానని తెలిసి కూడా రోజా అరుణ్ ఏమీ పట్టనట్టు చక్కగా పడుకున్నట్టున్నారు. ఈ ఎవరు ఆకలి వాళ్ళు చూసుకుంటారన్నది నిజం. కొడుకు కోడలు ఏమీ చూడరు. నేనే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుని తినేస్తాను. ఇంక నేను ఈ ఆకలి కుండలేనురా నాయనో. మీరు వైపే డేగ కళ్ళతో చూస్తున్నానని తెలియక అందరూ పడుకొని ఉంటారన్న భ్రమలో వస్తావు. ప్రేమ్ బాబుకి పట్టించేస్తావు. ఇదేంటి 5 minutes లో డెలివరీ చూపిస్తోంది? ఎవరో క్యాన్సిల్ చేసిన చికెన్ బిర్యానీని నాకు తెస్తున్నాడా ఏంటి? ఈ కంఠము నేను రమాదేవి? ఎవరో క్యాన్సిల్ చేసిన బిర్యానీ తినడమా? రాని వాడంతా చూస్తాను. ఏంటి ఇంకా రావట్లేదు? ఆకలిని భరిస్తుందా ఏంటి? అయ్యో, ఏం మాట్లాడుతున్నావేరమ్మా? వాడంతా చూస్తావా? ఆ గొడవకి అందరూ లేచి చూశారు అంటే నేనాడేది నాటకం అని అందరికీ తెలిసిపోయి నీ మీదే ఊస్తారే. వచ్చిందే మహాప్రసాదం అని తిని కూర్చోవచ్చు కదా. అయ్యో అబ్బా. ఫోన్ వస్తున్నట్టుంది. మేడం, వచ్చేసావా? వచ్చాను మేడం. 2 రింగులకే సౌండ్ ఆగిందంటే
రమాదేవి ఫోన్ ఎత్తింది. ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు బయటికి వస్తుంది. వస్తున్నా. అమ్మయ్యా. రావే రమాదేవి, రా బయటికి. ప్రేమ్ బాబును తీసుకురావాలి. మీరు రాకుండానే వచ్చేసాను అని చెప్పాడా? వెధవులందరూ నాకే దొరుకుతారు. అయ్యో. ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు లేవండి. ప్రేమ్ బాబు, ఆ, ప్రేమ్ బాబు. ఇప్పుడే నిద్ర పట్టింది. అది కాదు ప్రేమ్ బాబు. లేపుతున్నావు. ఏం చేస్తున్నావు చామంతి? నా మీద ఎందుకు పడుతున్నావు? మ్మ్. నేను పడలేదు బాబు, మీరే. హలో, ఎవరి మీద ఉన్నారు? ఎవరినైనా అడుగు, ఎవరు పడ్డారో చెప్తారు. అయ్యో, అబ్బా, ఈ టైంలో ఎవరినైనా అడగాలా? ఏం మాట్లాడుతున్నారు బాబు మీరు? అంటే నువ్వు ఏ ఉద్దేశంతో ఈ టైంలో వచ్చి నా మీద పడ్డావు అని అంటున్నా. అయ్యో మహానుభావా, నేను మిమ్మల్ని లేపుతుంటే నా చెయ్యి పట్టుకొని మీరు తిరిగితే నేను మీ మీద పడ్డాను. ఇక్కడ ఏ ఉద్దేశాలు లేవు. అసలు నన్ను ఇప్పుడు ఎందుకు లేపుతున్నట్టు చామంతి గారు? అది మీ హ్మ్, ఒరే ఆర్డర్ సచ్చినోడ, లోపల ఎలకలు పరిగెడుతున్నాయి. ఈయనకి చెప్పినా వినేలా లేరు. ఈయనకి నిజం చెప్పకుండానే తీసుకెళ్లి చూపించాలి. హ్మ్. ఏంటి మీ అని ఆగిపోయావు? ఆ, మీ కాదు బాబు, ఎవరో తలుపులు కొడుతున్నారు. ఎవరో అడుగుతుంటే చెప్పట్లేదు. భయం వేసి ఎవరో మీరు చూస్తారేమోనని వచ్చాను. మరి ఈ విషయం ఇప్పుడా చెప్పేది? మీరు చెప్పనిస్తే కదా. ఇప్పుడు చెప్పాను కదా, త్వరగా రండి బాబు. పద.